ఆ హైవేలో ప్రమాదాలు నిత్యకృత్యం. అండర్ పాస్లు, యూటర్న్ల వద్ద ప్రమాదాలు జరగని రోజంటూ లేదు. ఒక్కో ప్రమాదంలో 4-5 మృత్యువాత పడ్డ ఘటనలు అనేకం. ఈ మధ్య నిర్మాణం పూర్తయిన ఈ హైవేపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాలో నాందేడ్ అఖోలా జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరిగి వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. మొన్న ఇదే రహదారిపై సంగుపేట వద్ద కారు బైక్ ఢీకొని 2 యువకులు మృతి చెందారు. బ్రిడ్జి కింద ప్రమాదం జరిగింది. తరువాత రోజు రాత్రి 3 యువకులు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. 2 నెలల వ్యవధిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 18 మంది మృత్యువుడికి చేరారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ రహదారి పైన ఏవైతే మూలమలుపులు ఉన్నాయో అక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా సిగ్నల్ లైట్లను కూడా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సేవా సమితిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా కృషి చేయాలని. కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్ పాయింట్స్ లేకపోవడం, వెహికల్స్ రాంగ్ రూట్ లో వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. బ్రిడ్జ్లు, గ్రామాలకు వెళ్లే రూట్లు ఉన్న చోట సరైన సూచిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. సింబల్స్ అంటే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు మా డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన చెట్ల పూల మొక్కల వల్ల కూడా ప్రమాదాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వెంటనే వీటిని గుర్తించాలి. వీటిని ఖచ్చితంగా ప్రమాదాలను అరికట్టడం కోసం హైవే పెట్రోలింగ్ను వేగవంతం చేయాలి. ఆ మధ్య నడుస్తున్నటువంటి మొరం టిప్పర్లను కానీ, అక్రమ ఇసుక రవాణా వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఆ హైవే మీద ఎక్కడ స్పీడ్లను అరికట్టడం, వాటి హైవే పెట్రోలింగ్ మీద మొరం టిప్పర్లను, ఇసుక లారీలను కూడా రాకుండా చూడడం కోసం ప్రయత్నం చేయాలి. వీడు చేయడం వల్లనే ప్రమాదాలను అరికట్టవచ్చు. యువకులు ఈ మధ్య ప్రధానంగా యువకులు మరణించడంతో వాళ్ళ కుటుంబాలు శోక సముద్రం మునిగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవే అథారిటీ ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మనం కోరుతాం. నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసులు జాయింట్ గా సర్వే చేసి నేషనల్ హైవే మీద ఎక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయో అధ్యయనం చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.